నవత టీవీకి స్వాగతం. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం, వలస పాలన మిగతా ఆనవాళ్లను తొలగించడం, భారతీయ వారసత్వంపై గర్వపడడం, ఐకమత్యాన్ని బలపరచడం, ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడం. ఈ 5 ప్రతిజ్ఞల ఆచరణలోనే అమృత్ రైల్వే స్టేషన్లు, అమృత్ సంవాద్ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఏజీఎం సత్య ప్రకాష్ ప్రకటించారు. జిల్లా కేంద్రం కాకినాడ పట్టణ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విజయవాడ డివిజనల్ రైల్వే బోర్డు కమిటీ సభ్యులు గొర్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కాకినాడ, విజయవాడ వెళ్లే పాసింజర్కు బోగీలు ఎక్కువగా పెంచాలి. కాకినాడ, షిరిడి సాయినగర్ ట్రైన్కు ఏసీ బోగీలు తగ్గించి, స్లీపర్ బోగీలు ఎక్కువ పెంచి పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని, అన్నవరం రైల్వే స్టేషన్లో ఆగకుండా వెళ్లే ట్రైన్లు కొన్నింటిని నిలపాలని ఏజీఎంని నాగేశ్వరరావు కోరారు. అనంతరం ఆయన నేరుగా రైల్వే ప్రయాణికులతో సంభాషించారు. ప్రజల సమస్యలను వినడం, సూచనలు స్వీకరించడం, కొత్త ఆలోచనలను వారితో నాగేశ్వరరావు పంచుకున్నారు. I request Secretary Sir to please be on the dais. I request Senior DM Not to please occupy the dais. Good afternoon everyone. Namaskar and a very warm welcome to all of you. We are truly honored to have with us today our chief guest Satya Prakash ji, Additional General Manager. We are truly honored to have with us our chief guest, Additional General Manager, South Central Railway, whose presence adds great value to this special program, Amrit Samvad. Sir, we extend our heartfelt gratitude for sparing your valuable time to be with us here. Friends, Amrit Samvad is a direct platform where citizens meet the railways. It is your choice, your ideas and your suggestions that guide us to serve you better. Over the years, Indian Railways has been making continuous improvements under the Amrit station, from upgraded waiting halls, modern toilets, lifts and escalators to OSOP. All these steps are aimed at making your journey safer, more comfortable and more memorable. But this is just the beginning. Through Amrit Samvad, we want to hear from you. What more can be done? Do we need better integration with the city transport, more passenger-friendly amenities, energy-efficient solutions, or improved platform covers? Your ideas will directly help us shape the stations of tomorrow. This initiative is not just about infrastructure, it's about partnership. Together, citizens and railways can build stations that truly reflect the spirit of modern India during this Amrit Kaal. So once again, I welcome our chief guests, dignitaries, passengers, staff and everyone present here today. Let us make this Samvad meaningful and constructive so that every suggestion adds to the journey of progress. అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. ఈ సభకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఈ అమృత్ సంవాద్ కార్యక్రమానికి మన అడిషనల్ జనరల్ మేనేజర్ శ్రీ సత్యప్రకాష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి మరింత నిండుదనాన్ని, విలువను తెచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. మిత్రులారా, మీ యొక్క సూచనలు, సలహాలు తెలియజేయటకు ఈ అమృత్ సంవాద్ అనే కార్యక్రమము ఒక వారధిగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మీరిచ్చిన సలహాలు, సూచనలు మీకు మరింత మెరుగైన సేవలను అందించడానికి తోడ్పడుతుందని తెలియజేస్తున్నాం. ఈ యొక్క అమృత స్టేషన్లను అభివృద్ధి చేయడానికి మన భారతీయ రైల్వేలు ఎన్నో సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నాయి. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఈ యొక్క అమృత్ సంవాద్ కార్యక్రమం ద్వారా మన స్టేషన్లను మరింత అభివృద్ధి చేసుకోవడానికి ఇంకేమి చేయగలమని మీ నుండి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం.
మనం నగర రవాణాతో మరింత అనుసంధానం కావలసిన అవసరం ఉందా? మీరిచ్చే సలహాలు సూచనలు మా యొక్క శక్తి సామర్థ్యాలను మరింత మెరుగుపరచుకోవడానికి మరియు ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయడానికి తద్వారా భవిష్యత్తు స్టేషన్లను నిర్మించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ యొక్క చొరవ కేవలం మౌలిక సౌకర్యాలను కల్పించుకోవడంలోనే కాదు, మిమ్మల్ని భాగస్వాములను చేయడానికి, తద్వారా మన అధునాతన భారతదేశం యొక్క నిజమైన ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ఈ అమృత కాలంలో స్టేషన్లను నిర్మించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. తదనుగుణంగా నేను మరొక్కసారి మన ముఖ్య అతిథి గారిని, ఇతర ప్రముఖులను, ప్రయాణికులను, రైల్వే సిబ్బందిని మరియు ఈ సభకు విచ్చేసిన అందరినీ ఈ కార్యక్రమానికి మరింత అర్థవంతంగా మరియు నిర్మాణాత్మకంగా నిర్వహించుకోవడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జై హింద్. I now request our SS sir to formally welcome sir with a sapling. Now our SS sir will also welcome our ADRM sir with a sapling. Friends, let us now watch a short film on the Amrit station, Kakinada town. మనం ఇప్పుడు అమృత స్టేషన్ మీద మాచే రూపొందించబడిన ఒక వీడియోని చూద్దాము. దయచేసి అందరూ ఆ వీడియోని చూడవలసిందిగా కోరుతున్నాం. I now request everyone, including our Honorable DRUC member Nageshwar Rao ji, to take part in this samvad. Sir, the mic is yours, sir. Thank you, sir.
respected dignitaries, respected Sri Nageshwar Rao Garu, DRUCC member, dear citizens and all the railway users and stakeholders, and my colleagues from the railways and Vijayawada division. It's really honor to have been part of the two transformative initiatives like Amrit Station and citizen engagement campaign called Amrit Samvad. These represent a significant milestone in India's journey towards becoming developed nation by 2047, aligning with visionary leadership of our Honorable Prime Minister Shri Narendra Modi ji and his guiding doctrine of Panch Pran. Amrit stations are not just about redeveloping railway station, it's about reimagining the railway experience for every citizen. Over 1,300 stations across India are being transformed into modern and accessible and vibrant transport hub. These Amrit stations embody the aspirations of New India, a nation proud of its heritage, rooted in its culture, yet boldly stepping into modernity with world-class infrastructure. Honorable Prime Minister has emphasized the power of railways as lifeline of our country, connecting hearts, regions and economies. Under the leadership of Ministry of Railways has initiated this comprehensive redevelopment to ensure that stations are becoming safe and inclusive and passenger-centric, from the clean waiting halls, accessible toilets, spacious circulating areas to one station, one product, kiosk promoting Indian local artisans. Every amenity is created to elevate the travel experience. Amrit Samvad aligns deeply with Panch Pran, the five pledge articulated by Honorable Prime Minister to guide the India's progress during Amrit Kal, the period leading to India's centenary of independence in 2047. These Panch Prans are to make India developed by 2047, to remove traces of colonial mindset, to take pride in India's rich heritage, to strengthen spirit of unity and solidarity, to fulfill the duties of every citizen in this with sincerity. I will not take much time. The purpose of this Amrit Samvad is to hear from you what is your expectations and how we should make efforts to improve the services of the passenger and railway users. I request our ADRM to initiate the process of Amrit Samvad. Please do like, share, subscribe.